ఎవ్రీ ఇయర్ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి మెయిన్గా అవకాశాలు అనేది కూడా మార్కెట్లో పెరుగుతూ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే హోటల్లోనే జాబ్ చేయాలనే రీజన్ ఏం లేదు. హోటల్స్లో చేసుకోవచ్చు, ఎయిర్లైన్స్లో చేసుకోవచ్చు, క్రూజ్ లైన్స్లో చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ పెరుగుతుంది. శాలరీ స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుంది ఏంటి? డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్, ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ని బట్టి సాలరీస్ ఉంటాయి. మెయిన్గా వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దానిలో ఏ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు? ప్రజెంట్ మా దగ్గర వచ్చేసి డిప్లొమా కాలేజీ. అంటే డిప్లొమా వచ్చేసి 6 months ఉన్నది. 6 monthsలో వచ్చేసి స్పెషలైజేషన్ అంటే సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ గా అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గా అంటే షార్ట్ టర్మ్. యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు యూజువల్గా స్టూడెంట్స్కి ఈ లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ అయిపోతుంది. మరి దాన్ని ఎట్లా డిఫికల్టీ అనేది కూడా మీరు సార్ట్ అవుట్ చేస్తారు. ఎక్కడ ఎవరైతే క్యాండిడేట్ జాయిన్ అవుతారో, జాయిన్ అయిన తర్వాత మేము డిపార్ట్మెంట్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ప్రాపర్ ప్లేస్మెంట్ ఇచ్చిన దాకా మొత్తం మా రెస్పాన్సిబిలిటీ. హోటల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇంటర్ ఫెయిల్ అయినా కానీ చాలా మంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అనుకుంటారు. పర్లేదు, మనకి ఎవరైతే 10th పాస్ అయి ఉంటే చాలు. మనకు అప్ టు 15 నుంచి 28 years మధ్య ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ ఎవరైనా తీసుకుంటారు. ఈ ప్లేస్మెంట్ ఏదైతే క్యాండిడేట్ ఎవరైతే హోయప్తో వస్తారో 100% దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మొత్తం వర్ని కాలేజ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనము ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న తర్వాత ఏదో ఒకటి మనకి ఇష్టమైన వాటిలోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. ఒకటి ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేకపోతే మెడిసిన్, లేకపోతే ఇంకో కొంతమందికి అయితే హోటల్ మేనేజ్మెంట్ చదువుకోవాలి, అందులో కూడా మరి అవకాశాలు చాలా బాగుంటాయి, కెరీర్ కూడా చాలా బాగుంటుందని కూడా బోల్డ్ ఎంతమంది అనుకుంటారు. మరి హోటల్ మేనేజ్మెంట్ చదవాలంటే అసలు అందులో ఆ కోర్సెస్ అనేది కూడా ఎన్ని డిఫరెంట్గా ఉంటాయి, అందులో వెళ్ళాలి అంటే అసలు ఎలా వెళ్ళాలి అనే డౌట్స్ అనేది కూడా చాలా మందిలో ఉంటాయి. మరి ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళందరికీ మాత్రం ఇది ఖచ్చితంగా ఒక సువర్ణ అవకాశం లాంటిది. ఖచ్చితంగా మీ యొక్క బోల్డ్ అని డౌట్స్కి కూడా ఆన్సర్ అనేది కూడా దొరికిపోతుంది. మరి దీనికి ఆన్సర్స్ ఇవ్వడానికి కూడా వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సెంటర్ హెడ్ మరి వీరంశెట్టి సత్యనారాయణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హోటల్ మేనేజ్మెంట్ గురించి పూర్తి వివరాలతో ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సత్యనారాయణ గారు, వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సెంటర్ హెడ్ మీరు. అవును సార్, చెప్పండి సార్. ఎవ్రీ ఇయర్ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి మెయిన్గా అవకాశాలు అనేది కూడా మార్కెట్లో పెరుగుతూ ఉన్నాయి. అవును సార్. ఎలా ఉంది సార్ ఇప్పుడు? యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే మనకు పర్సంటేజ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ దానికి రీజన్ ఏంటంటే మనకి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీ. బట్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే హోటల్లోనే జాబ్ చేయాలనే రీజన్ ఏం లేదు. హోటల్స్లో చేసుకోవచ్చు, ఎయిర్లైన్స్లో చేసుకోవచ్చు, క్రూజ్ లైన్స్లో చేసుకోవచ్చు. అలా కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ పెరుగుతుంది. దానివల్ల మనకి ఏంటంటే మనకి పబ్లిక్ అవేర్ అయితే ఉన్నారో అవేర్నెస్ పెరగటం వల్ల ఈ కోర్స్కి చాలా డిమాండ్ ఉన్నది సార్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే. అంటే అట్రాక్టివ్ శాలరీస్ మెయిన్గా ఓకే ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళదే మనం అట్రాక్టివ్ శాలరీస్ అలా ఇలా అనుకుంటాం. కాకపోతే అంతకు మించిన శాలరీస్ అండ్ దాంతోపాటు కూడా వాళ్ళకి ఇష్టమైన జాబ్స్ అనేది కూడా చేసుకుంటూ ఈ హోటల్ మేనేజ్మెంట్లో ముందుకెళ్తున్న వాళ్ళని చాలామంది మనం చూస్తున్నాం. ఓకే. సో ఇందులో మెయిన్గా ఈ జాబ్ అంటే శాలరీ స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుంది ఏంటి? సాలరీ అంటే ఒకటి సార్, డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్. యాజ్ ఎ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్మెంట్స్ 2 types ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఒకటి లోకల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఎవరైతే లోకల్ ప్లేస్మెంట్ ఉంటారో స్టార్టింగ్ వచ్చేసి బేసిక్ సాలరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి 15,000 to 20,000 డిపెండింగ్ ఆన్ వాళ్ళ స్కిల్ని బట్టి ఉంటాయి. ఇందులో ఏంటంటే మళ్ళీ డీవియేషన్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్, ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్, F&B సర్వీస్ డిపార్ట్మెంట్, కిచెన్ డిపార్ట్మెంట్. అంటే 4 డిపార్ట్మెంట్స్ మన కేటగిరీస్ వైజ్ మనకు డీవియేషన్ అవుతుంది. డిపార్ట్మెంట్ని బట్టి సాలరీస్ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి ప్రాపర్టీని బట్టి సాలరీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్లో కూడా టైప్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలా కాకుండా మన లోయర్ కేటగిరీలో హోటల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాజ్ ఉంటుంది. తాజ్ అనేది ఇంటర్నేషనల్ ప్రాపర్టీ. అకార్ గ్రూప్ నా హోటల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ప్రాపర్టీ. అలా ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్ని బట్టి కేటగిరీ వైజ్ సాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఏదైతే సిచ్యువేషన్ ఉన్నదో బెటర్ సాలరీసే పే చేస్తున్నారు. 15,000 to 20,000 ఉన్నది, 25,000 to 30,000 బేసిక్ సాలరీ తీసుకుంటున్నారు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారు. డిపెండింగ్ ఆన్ స్కిల్, డిపెండింగ్ ఆన్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు మనం. ఓకే. మెయిన్గా వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దానిలో ఏ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు? ప్రజెంట్ ఒకటి వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ప్రజెంట్ మా దగ్గర వచ్చేసి డిప్లొమా కాలేజీ. అంటే డిప్లొమా వచ్చేసి 6 months ఉన్నది,
6 monthsలో వచ్చేసి స్పెషలైజేషన్ అంటే సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. సర్టిఫికేషన్లో మనకి హౌస్ కీపింగ్ స్పెషలైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ స్పెషలైజేషన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకి 1 year కోర్స్ ఉంటుంది. 1 year క్రాఫ్ట్ కోర్స్ బేకరీ అండ్ పేస్ట్రీ ఉన్నది. నెక్స్ట్ 1 year హోటల్ మేనేజ్మెంట్ ఉంది. 2 years అడ్వాన్స్ డిప్లొమా ఉంది. 3 years మాస్టర్ డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ ఉంది. అంటే డిప్లొమా అనేది షార్ట్ టర్మే కాకుండా డిప్లొమాలో లాంగ్ టర్మ్ డిప్లొమాలు ఉన్నాయి, ప్లస్ షార్ట్ టర్మ్ డిప్లొమా. 2 typesలో మాకు డిప్లొమా కోర్సెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేము వర్ణి కాలేజ్ నుంచి ఆఫర్ చేస్తున్నాం. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్. సార్ యాక్చువల్గా డిప్లొమా కోర్సెస్లో లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ చెప్తున్నారు. ఏంటి సార్ ఆ రెండు వాటిలో డిఫరెన్స్? షార్ట్ టర్మ్ కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర వచ్చేసి సర్టిఫికేషన్ కోర్సెస్ వచ్చేసి 2 types ఉన్నాయి. ఒకటి వచ్చేసి హౌస్ కీపింగ్ సర్టిఫికేషన్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి F&B సర్వీస్ కోర్స్ సర్టిఫికేషన్ కోర్స్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్లో ఏంటంటే మనకు అన్ని డిపార్ట్మెంట్ల గురించి నేర్పిస్తాం. హౌస్ కీపింగ్ అంటే ఏంది, ఫ్రంట్ ఆఫీస్ అంటే ఏంది, కిచెన్ అంటే ఏంది, F&B సర్వీస్ అంటే ఏంది, అన్ని డిపార్ట్మెంట్ల గురించే కాకుండా మనకి ఇంకేందంటే ఎక్కువగా అంటే లాంగ్ టర్మ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కాలేజ్కి రావడం వల్ల ఎక్కువగా ఇన్డెప్త్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్లో మనకి ఏంటంటే ఒకే డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్ నేర్చుకుంటాడు. లాంగ్ టర్మ్లో అన్ని డిపార్ట్మెంట్లు స్పెషలైజేషన్ నేర్చుకుంటాడు. కాకపోతే షార్ట్ టర్మ్లో ఏమవుతుందంటే ఏదైతే డిపార్ట్మెంట్ నేర్చుకున్నాడో దాని మీదే వర్క్ చేస్తాడు. లాంగ్ టర్మ్లో అయితే క్యాండిడేట్కి 4 options ఉంటాయి. క్యాండిడేట్ ఇంట్రెస్ట్ ఇన్ హౌస్ కీపింగ్ అనుకోండి, హౌస్ కీపింగ్లో చేయొచ్చు. లేకపోతే తర్వాత నాట్ ఇంట్రెస్ట్ అనుకోండి, F&B సర్వీస్ డిపార్ట్మెంట్కి జంప్ కావచ్చు. అట్లా అది ఫ్రంట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ ఉంది అనుకో అంటే డిపార్ట్మెంట్ 4 optionలో క్యాండిడేట్ ఒక ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకుంటాడు లాంగ్ టర్మ్ కోర్స్. షార్ట్ టర్మ్లో ఏంటంటే ఓన్లీ 1 డిపార్ట్మెంట్ మీద ట్రైనింగ్ అవుతాడు కానీ ఓన్లీ అందులో మాత్రమే జాబ్ చేయాల్సి ఉంటుంది. అది లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి డిఫరెన్స్. ఓకే, అలాగే వాళ్ళకు వచ్చే జాబ్స్ ప్రకారం కూడా షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ తీసుకున్నారంటే అది బెనిఫిట్స్ ఎక్కడెక్కడ ఎక్కువ వస్తూ ఉంటుంది? జాబ్స్ ఒకటి సార్, హోటల్ మేనేజ్మెంట్ ఏ కాలేజీలో చదివినా, మా కాలేజ్ అనే కాదు ఏ కాలేజీలో చదివినా 100% మీకు ప్లేస్మెంట్స్ అనేది ఉంటాయి. ఒకటి ఏంటంటే మా కాలేజ్ ఒకటి ప్రత్యేకత ఏంటంటే లోకల్లో ప్లేస్మెంట్స్ ఇస్తాం యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇస్తాం. 2023 బిఫోర్ మా దగ్గర అయితే షార్ట్ టర్మ్ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో అందరూ కూడా అబ్రాడ్ వెళ్ళిపోయారు. 2024 అడ్మిషన్స్ మాత్రమే మాకు ప్రజెంట్ స్టిల్ రన్నింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అంటే ఏంటంటే దీనికి అంత డిమాండ్ ఉంటుంది సార్ ప్లేస్మెంట్స్ పరంగా. ఎక్కడే పోయినా మనకి ఏంటంటే 100% మనకి ఇక్కడ చూడండి, ఏపీ తెలంగాణలో చూడండి 100% ప్లేస్మెంట్స్ పిల్లలందరూ పే చేస్తాము. అలా కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి అబ్రాడ్ ప్లేస్మెంట్ అయినా 100% ఉంటాయి సార్. సార్ ఈ అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా ఎలా ఉంటుంది సార్? అది అబ్రాడ్ అంటే యాక్చువల్లీ ఏంటంటే 2 typesలో మేము పంపిస్తాం సార్. ఒకటి వచ్చేసి ఇంటర్న్షిప్ అనేది కోర్సు మిడిల్లో పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ ఇప్పుడు 1 year కోర్స్ తీసుకుంటుంది, 6 months థియరీ ఉంటుంది, 6 months వచ్చేసి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది మనకి అబ్రాడ్లో చేస్తాడు. అట్లా ఇంటర్న్షిప్ అంటే కోర్సు మిడిల్లో వెళ్ళేది వచ్చేసి ఇంటర్న్షిప్స్ అంటారు. ఎవరైతే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్కి వెళ్తారు. వర్క్ పర్మిట్ అంటే డైరెక్ట్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర వచ్చేసి ఫ్రాన్స్ ఉంది సార్, ఫ్రాన్స్ ఓన్లీ ఇంటర్న్షిప్ పంపిస్తాం. అలా కాకుండా ఇప్పుడు మాల్టా ఉంది, మాల్టా వచ్చేసి డైరెక్ట్ మేము ఈ వర్క్ పర్మిట్ పంపిస్తాం. గ్రీస్ ఉంటుంది డైరెక్ట్ వర్క్ పర్మిట్. అంటే ఏంటంటే పర్టికులర్గా కంట్రీని బట్టి కొన్ని కంట్రీస్ వచ్చి యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, అలా కాకుండా కొన్ని కంట్రీని బట్టి అది ఇంటర్న్షిప్ జాబ్ వాళ్ళు ఆఫర్ చేసేదాన్ని బట్టి స్టూడెంట్ క్వాలిఫికేషన్ బట్టి. కాకపోతే అబ్రాడ్ పంపించాలి అంటే కోర్స్ ఫీజు సపరేట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ వెళ్తే ఇంటర్నేషనల్ ఫీజు మళ్ళీ సపరేట్గా పే చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దానికి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది, సర్వీస్ ఛార్జ్ మ్యాండేటరీగా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇంటర్నేషనల్లో మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు మెయిన్గా వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి సహకారం అనేది ఎలా ఉంటుంది, లైక్ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ అట్లా? ఒకటి మా క్యాంపస్ ఏంటంటే సార్ 100% ప్లేస్మెంట్ ఇస్తామని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాండిడేట్కి 100% ప్లేస్మెంట్ ఇవ్వాలంటే ఏంటంటే క్యాండిడేట్ రెగ్యులర్గా క్లాసెస్కి రావాలి. క్లాసెస్కి వచ్చిన తర్వాత థియరీ క్లాసెస్ అటెండ్ కావాలి. థియరీ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మేము ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ పంపిస్తాం. 5 star హోటల్లో ట్రైనింగ్ పంపిస్తాం. ఆ ట్రైనింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాతే ప్లేస్మెంట్ ఇస్తాను. నా దగ్గరగా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను, డైరెక్ట్ వచ్చి జాయిన్ అయితే 100% ఏ కాలేజ్ ప్లేస్మెంట్ ఇవ్వదు, మా కాలేజ్ అసలుకే ఇవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాండిడేట్ థియరీ క్లాసెస్కి అటెండ్ కావాలి, తర్వాత ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ కావాలి, రెగ్యులర్ అటెండెన్స్ ఉండాలి. క్యాండిడేట్ ఒక సిస్టమేటిక్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్ వర్క్ నేర్చుకున్న తర్వాత మేము మా కాలేజీలో ఏంటంటే ఇంటర్వ్యూ స్కిల్స్ సబ్జెక్ట్ వైజ్ అబ్రాడ్కి సంబంధించిన ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి దానికి సంబంధించిన మొత్తం నాలెడ్జ్ ఇస్తాం. ప్రాపర్గా క్యాండిడేట్ని ఏంటంటే ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత ఇన్ కేసు ఏదైనా ఇంటర్వ్యూ అది వర్క్ పర్మిట్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఏదైనా కానీ 100% క్యాండిడేట్ క్వాలిఫై అయ్యే విధంగా మా కాలేజ్ అనేది ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది.
ఓకే. కమింగ్ టు ద ఫ్రాన్స్ అండ్ మాల్టా ఇలా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు యూజువల్గా స్టూడెంట్స్కి ఈ లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ అయిపోతుంది. మరి దాన్ని ఎట్లా డిఫికల్టీ అనేది కూడా మీరు సార్ట్ అవుట్ చేస్తారు? ఓకే, ఫైన్. యాక్చువల్లీ లాంగ్వేజ్ అనేది కామన్ సార్. ఎక్కడ ఎవరైతే క్యాండిడేట్ జాయిన్ అవుతారో జాయిన్ అయిన తర్వాత మేము డిపార్ట్మెంట్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా నేర్పిస్తాం. ఇంకొకటి వచ్చేసి ఇంటర్వ్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇంటర్వ్యూ మ్యాండేటరీగా క్రాక్ చేసేటట్టు 100% ఇంటర్వ్యూ స్కిల్ మొత్తం మేము ట్రైన్ చేస్తాం. ఈజీగా ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు. ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన తర్వాత క్యాండిడేట్ ఎప్పుడైతే వర్క్ పర్మిట్ ఇంటర్న్షిప్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 6 months తర్వాత అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఉందో మ్యాండేటరీగా నేర్చుకుంటాడు. దానివల్ల ఈ క్యాండిడేట్కి ఈజీగా అవుతుంది. ఆల్రెడీ ఒక 75% ఇంగ్లీష్ అనేది క్యాంపస్లోనే నేర్చుకుంటాడు. తర్వాత ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో ఆల్రెడీ వర్క్ తెలుసు, కమ్యూనికేషన్ స్కిల్ తెలుసు, ఆటోమేటిక్గా ఏంటంటే అక్కడున్న లోకల్ లాంగ్వేజ్ ఇది పెద్ద ప్రాబ్లం కాదు, ఈజీగా సర్వే కావడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో అట్లా సర్వైవల్ కోసం దాంతోపాటు జాబ్ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా సో వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది అంటున్నారు. యా, అండ్ డిప్లొమా కోర్సెస్ గురించి చెప్పారు. కాకపోతే మీరు ఇచ్చిన దాంట్లో కూడా మెయిన్గా మాస్టర్ డిప్లొమా ఏంటి సార్? మాస్టర్ డిప్లొమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీకి ఎలిజిబుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్ ఉంటాడు. ఇప్పుడు 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఎవరైతే ఫెయిల్ అయిన క్యాండిడేట్ ఉన్నారో అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ డిప్లొమా చేయొచ్చు. మాస్టర్ డిప్లొమా అంటే 3 years డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అంటే ఇట్స్ లైక్ ఏ డిగ్రీ కాదు, ఇట్స్ లైక్ ఏ 3 years లాంగ్. 3 years డిగ్రీ వాడు 3 years డిగ్రీస్ అవుతారు. ఇది 3 years డిప్లొమా అన్నట్టు. అంటే లాంగ్ టర్మ్ డిప్లొమా అంటే 3 years హోటల్ మేనేజ్మెంట్ ఏదైతే నేర్చుకుంటాడో సేమ్ లాంగ్ టర్మ్ డిప్లొమా కూడా క్యాండిడేట్ అదే నేర్చుకుంటాడు. మా వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 3 years లాంగ్ టర్మ్ డిప్లొమాకు మాది రెసిడెన్షియల్ క్యాంపస్ సార్. యాక్చువల్లీ మేము ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము. రెసిడెన్షియల్ క్యాంపస్ ఎవరైతే క్యాండిడేట్ జాయిన్ అవుతారో క్యాండిడేట్ మొత్తం మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటాడు. అంటే క్యాండిడేట్ జాయిన్ అయిన కానీ ఎంటైర్ ప్రాపర్ ప్లేస్మెంట్, లోకల్ అయితే లోకల్, అబ్రాడ్ అయితే అబ్రాడ్, ప్రాపర్ ప్లేస్మెంట్ ఇచ్చిన దాకా మొత్తం మా రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఈ మాస్టర్ డిప్లొమా దాని విషయానికి వచ్చేటప్పటికి ఆ సెక్టర్స్ ఏముంటాయి సార్ ఇందులో డిఫరెంట్గా? సేమ్ సార్, మనకి ఏంటంటే డిప్లొమాలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో మాస్టర్ డిప్లొమాలో కూడా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే సిలబస్ అనేది కొంచెం ఇన్డెప్త్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ మాస్టర్ డిప్లొమా కొంచెం ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ కోర్స్ కాబట్టి సిలబస్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సబ్జెక్ట్స్ వైజ్ సేమ్ ఉంటుంది. 1 year డిప్లొమాలో ఏది ఉంటుందో సేమ్ లాంగ్ టర్మ్ డిప్లొమా కూడా అదే ఉంటుంది. కాకపోతే ఇన్డెప్త్ నేర్చుకుంటాడు. దానికి డిఫరెంట్ అదే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే సర్టిఫికేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి 1 year కోర్స్ అని సర్టిఫికేషన్ ఏంటంటే 2 semesterలు రాస్తారు. ఎవ్రీ 6 months సెమిస్టర్ ఉంటుంది. మనకి 3 years వచ్చేసి 6 semesterలు ఉంటాయి ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అది డిఫరెంట్, ప్లస్ సబ్జెక్ట్ పరంగా డిఫరెంట్ ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే ఇంటర్ ఫెయిల్ అయినా కానీ లేకపోతే ఇట్లా అని చెప్పేసి, సో అది ఒకసారి కొంచెం వివరంగా చెప్తారా? యాక్చువల్లీ మనకి ఏంటంటే చాలా మంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అనుకుంటారు. పర్లేదు, మనకి ఎవరైతే 10th పాస్ అయి ఉంటే చాలు సార్. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పాస్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా పాస్ అయినా, బీటెక్ ఫెయిల్యూర్ అయినా పాస్ అయినా కానీ మనకు అప్ టు 15 నుంచి 28 years మధ్య ఎవరైతే ఉన్నారు ఆ క్యాండిడేట్ ఎవరైనా తీసుకుంటాం. ఇదేంటంటే వర్ని కాలేజ్ ఒకటి ప్రత్యేకత ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్సు. ఫర్ ఎగ్జాంపుల్ మన 10th ఎప్పుడో అయిపోయింది, ఒక 5 years గ్యాప్ వచ్చింది, అయినా కానీ రీజాయిన్ కావచ్చు. ఎందుకంటే ఇది వితిన్ 1 yearలో, వితిన్ 1.5 yearలో కెరీర్ అనేది సెటిల్ కావచ్చు. లోకల్ అంటే లోకల్ ప్లేస్మెంట్ వెళ్ళొచ్చు, అబ్రాడ్ అంటే అబ్రాడ్ ప్లేస్మెంట్, ఏదైనా కానీ 100% ప్లేస్మెంట్ ఇస్తాం. కాకపోతే ఎవరు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా వచ్చి మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అడ్మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి ఉంటుంది. పేరెంట్స్, స్టూడెంట్స్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. బయట కాలేజీకి వెళ్ళండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, బయట కాలేజీలో ఫీజులు చూడండి, మా కాలేజ్కి రండి, మా కాలేజీలో కనుక ఫీజు స్ట్రక్చర్ చూడండి, ఎవ్రీథింగ్ వెరిఫికేషన్ చేసుకోండి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మేము అబ్రాడ్ పంపించినాం అని చెప్తాను. అబ్రాడ్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆ సీనియర్స్ నెంబర్స్ మేము షేర్ చేస్తాం. ఆ సీనియర్స్తో మాట్లాడి ప్రజెంట్ మా దగ్గర సీనియర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ నెంబర్లు కూడా తీసుకోండి, మేము పంపిస్తాం ఎంతవరకు జెన్యూన్ ఉన్నాను నెంబర్ తీసుకొని ప్రాపర్గా వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ చేయండి, వాళ్ళ పేరెంట్స్తో కూడా ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయండి. ఎవ్రీథింగ్ క్యాండిడేట్ కాన్ఫిడెంట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే జాయిన్ కాండి. మేము ఏదో మార్కెటింగ్ చేస్తున్నామని మా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రండి, కౌన్సిలింగ్ అటెండ్ కాండి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అబ్రాడ్ అంటే మా వీసాలు చూడండి, మేము ఇచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళ నెంబర్లు షేర్ చేస్తాం, వాళ్ళతో కమ్యూనికేషన్ చేయండి, మేము ఎంత తీసుకున్నాం, ఎన్ని రోజులు పంపించినాం, ఆ ప్రొసీజర్ ఏంటి, అక్కడికి పోయిన తర్వాత ఏమేమి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత శాలరీ అనేది వస్తుంది, ఎవ్రీథింగ్ ప్రాపర్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ మీకు ఓకే అనుకుంటేనే వర్ని హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. టోటలీ రెసిడెన్షియల్ క్యాంపస్ సార్. ఓకే. మీరు బయట చాలా కాలేజెస్ ఉన్నాయి, ఏది రెసిడెన్షియల్ కాలేజీలో మైబీ 1 or 2 కాలేజెస్ ఉండొచ్చు. టోటలీ రెసిడెన్షియల్ కాలేజ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చి, క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్ ఇవ్వడంలో వర్ని కాలేజ్ ది బెస్ట్ కాలేజ్. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఉన్న వచ్చే స్టూడెంట్స్లో ఎక్కువ అబ్రాడే వెళ్తుంటారు. ఓకే. ఇప్పుడు 10 people జాయిన్ అయ్యారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో మోస్ట్లీ 9 people అబ్రాడే ఉంటారు.
ఓకే, ఇది డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి మాకు. ఏ ఏజెన్సీతో మాది బయట ఏజెన్సీస్ ఉంటాయి, ఏ ఏజెన్సీ మాకు సంబంధం లేదు, డైరెక్ట్ మాకు కనెక్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ మేము అక్కడ అబ్రాడ్లో ఉన్న హెచ్ఆర్ ఉంటే డైరెక్ట్ మాకు కనెక్షన్స్ ఉన్నాయి. అందుకని మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఈజీగా ఇవ్వడంలో వర్ణి కాలేజ్ ది బెస్ట్ కాలేజ్ అని నేను చెప్పగలను. అంటే మిడిల్ మెన్ అనే వాళ్ళు ఎవరు లేకుండా డైరెక్ట్ వాళ్ళకి అంటే వచ్చే స్టూడెంట్స్ కూడా ఒక భరోసా అనేది కూడా ఇస్తున్నారు. కన్సల్టెన్సీతో మేము వర్క్ చేయం సార్, డైరెక్ట్ మాకు కనెక్షన్స్ ఉంటాయి. అంటే మా దగ్గర ఏంటంటే కొన్ని కంట్రీసే పంపిస్తాం. ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారు, అన్ని కంట్రీస్ చేస్తారు. ఎందుకంటే మైబీ వాళ్ళ బిజినెస్ కావచ్చు. మనకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు కొన్ని కంట్రీసే ఉన్నాయి ప్రజెంట్. మా దగ్గర వచ్చేసి దుబాయ్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, మాల్టా ఉంది, మనకు పోర్చుగల్ ఉంది. ఇలా మాకు ఏంటంటే కొన్ని ఉన్నాయి, యుఎస్ ఉన్నది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇవి మాత్రమే పంపిస్తాం. కంట్రీస్ అనేది ఇంకొకటి ఏంటంటే అప్డేట్ అవుతుంటాయి. వీసా పర్సంటేజ్ ఎక్కువగా వీసా వచ్చే కంట్రీస్నే పెట్టుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీసా 50-50 ఉన్నది అనుకుంటే ఆ కంట్రీ చేయం. వీసా పర్సంటేజ్ ఎందుకంటే మేము కౌన్సిలింగ్లోనే చెప్తాను 100% ప్లేస్మెంట్ ఇస్తామని. 100% ప్లేస్మెంట్ ఇచ్చి ఇంటర్నేషనల్ అయినా లోకల్ అయినా. బట్ వీసా పర్సంటేజ్ ఎక్కువ ఉన్న కంట్రీసే మేము ప్రాసెస్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది, కొన్నిటికి ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్ని వితౌట్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే వితౌట్ ఇంటర్వ్యూ అంటే ఇంకా డైరెక్ట్ హోటల్ వాళ్ళు అంటే మనం ఎవ్రీ ఇయర్ పంపిస్తాం కాబట్టి కొన్నిటికి విత్ ఇంటర్వ్యూ, కొన్ని వితౌట్ ఇంటర్వ్యూతో రిక్వైర్మెంట్ చేసుకుంటారు. 6 months ఉంటుంది ఇంటర్న్షిప్, 6 months కమ్ బ్యాక్ టు ఇండియా, మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ రాసుకుంటారు, మళ్ళీ అబ్రాడ్ వెళ్తుంటారు. ఓకే, అట్లా సార్. ఇక్కడ కమింగ్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్ణి కాలేజ్లో మెయిన్గా వచ్చే స్టూడెంట్స్కి కానీ షార్ట్ టర్మ్కి వచ్చినా లాంగ్ టర్మ్కి వచ్చినా కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఎలా ఉంటుంది? ఒకటి ఏ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, మై కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ వచ్చేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ ఒక 5 star హోటల్లో ఉన్నట్టు ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గెస్ట్ రూమ్ అనుకోండి, సేమ్ ఒక 5 star హోటల్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నావు సేమ్ అదే ఫెసిలిటీస్ మన 5 star హోటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి సేమ్ అయ్యే కూడా మన ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F&B సర్వీస్ డిపార్ట్మెంట్ ఒక రెస్టారెంట్ ఉంది, సేమ్ అదే రెస్టారెంట్ మా కాలేజీలో ఉంటుంది. ఫ్రంట్ ఆఫీస్ ఉంటుంది, సేమ్ ఒక 5 star హోటల్లో ఏమేమి మనకు వర్క్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, సేమ్ కాలేజీలో కూడా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ చేయాలంటే రెస్టారెంట్ ఉండాలి, హౌస్ కీపింగ్ లో మనకి ఏంటంటే రూమ్ క్లీన్ చేయాలి, ఆ రూమ్ క్లీన్ బెడ్ మేకింగ్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్ లో మనకి వెజిటేబుల్ కటింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుజిన్ ఫుడ్ మనం ప్రిపేర్ చేస్తాం, దానికి సంబంధించిన కిచెన్ ఫెసిలిటీస్ ఉండాలి. ఫ్రంట్ ఆఫీస్ మనం ఎవరైతే కస్టమర్ రిసీవ్ చేసుకొని చెక్ చెక్అవుట్ ప్రాసెస్ జరుగుతుందో దానికి సంబంధించిన ఫ్రంట్ ఆఫీస్ సంబంధించిన ల్యాబ్స్ అంటే 4 మదర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 4 మదర్ డిపార్ట్మెంట్ 4 ల్యాబ్స్ మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ 5 star హోటల్ 3 star హోటల్ ఏవేమి మనకు ఉంటాయి ఫెసిలిటీస్ ఉంటాయో సేమ్ ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ అనేది ఉంటాయి. అంటే వేరే వాటితో కంపేర్ చేసుకుంటే కమింగ్ టు ద హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకు థియరిటికల్ 50% ఉంటే ఇంకో 50% ప్రాక్టికల్ అనేది కూడా ఉంటుంది. సార్ 100%. మిగతా వాటిలలో థియరిటికల్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం 2 ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ జాబ్ క్రాక్ చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ ఏంటంటే మెయిన్ ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ సార్. ఓకే, మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత పర్ఫెక్ట్ అయితే అంత తొందరగా గ్రోత్ వస్తుంది. ఓకే, అట్లా మెయిన్ అదే రీజన్. ఓకే సార్, ఈ హోటల్ మేనేజ్మెంట్ విషయంలో అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎక్కువగా కన్సర్న్ చూపిస్తుంది దీని గురించి, అండ్ వాళ్ళు ఎక్కువగా ఏమడుగుతున్నారు సార్? హోటల్ మేనేజ్మెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ అడిగేది ఏంటంటే ఫస్ట్ ప్లేస్మెంట్స్, నెక్స్ట్ శాలరీ అడుగుతారు. ఓకే, ప్లేస్మెంట్ ఏదైతే క్యాండిడేట్ ఎవరైతే హోయప్తో వస్తారో 100% దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మాత్రం వర్ణి కాలేజ్. ఎందుకంటే క్యాండిడేట్కి ఏం చదువుకున్నా ఏ కాలేజ్ చదివినా కానీ ఫైనల్ గోల్ ఏంటంటే దే నీడ్ గుడ్ జాబ్, వాళ్ళకి మంచి జాబ్ కావాలి. అది 100% క్యాంపస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది ఏంటంటే లోకల్ మోస్ట్లీ హోటల్ మేనేజ్మెంట్ చేసి రేర్ సార్, ఇండియాలో మోస్ట్లీ ఉండరు, ఇండియాలో జాబ్ చేయరు. ఎందుకంటే మనం ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి అవర్స్ ఎక్కువ ఉంటుంది, అబ్రాడ్లో వచ్చి అవర్స్ టైమింగ్ అనేది కొంచెం 8 hours ఉంటుంది. ఎక్స్ట్రా మనం 1 hour వర్క్ చేసినా కానీ ఓటీ పే చేస్తారు, ప్లస్ శాలరీ అనేది ఎక్కువగా వస్తుంది. దానివల్ల అబ్రాడ్ ప్లేస్మెంట్స్ ఇంకోటి 10th పాస్ అయిన వాళ్ళు ఈజీగా వెళ్ళడానికి ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్సే బెస్ట్ కోర్స్ అని నేను చెప్పగలను. అందుకని పేరెంట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతారు. మెయిన్ ఏంటంటే ప్యాకేజ్ పరంగా, ఇంకొకటి ఏంటంటే పిల్లలు వెళ్ళి అబ్రాడ్లో సెటిల్ కావాలనే మోస్ట్లీ డ్రీమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోకస్ మీద వాళ్ళు క్వశ్చన్ చేస్తారు సార్. అండ్ కమింగ్ టు ద వర్ణి కాలేజ్ ఇందులో రెసిడెన్షియల్ అనేది కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు, వేరే కాలేజెస్లో ఇలాంటిది లేదు అని అన్నారు కదా, మరి అక్కడ మీరు ఎలాంటి ఫెసిలిటీస్ కానీ సెక్యూరిటీ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఎట్లా చూసుకుంటుంటారు? యాక్చువల్లీ ఓకే, మనకేంటంటే ఇప్పుడు మా దగ్గర ఏపీ
ప్లస్ తెలంగాణ రూరల్ నుంచి వస్తారు సార్. వాళ్ళకి ఏంటంటే మాకు 2 years కింద ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్ లేదు. అట్లాంటప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాని గురించి మేమే ఎందుకు మేము హాస్టల్ పెట్టకూడదని రెసిడెన్షియల్ క్యాంపస్ స్టార్ట్ చేసినాం సార్. ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. క్యాండిడేట్ మొత్తం మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటాడు. దానికి సంబంధించిన వార్డెన్స్ ఉంటారు. వార్డెన్ మొత్తం రెస్పాన్సిబిలిటీ చూసుకుంటారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. అన్లిమిటెడ్ మంచిగా ఏంటంటే గుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి. ఓకే సార్, అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా ఎక్కువగా వర్ని కాలేజ్ చేస్తుంది అని కూడా మీరు చెప్పారు. ఒకవేళ అబ్రాడ్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, దాన్ని అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఒకటి ఏంటంటే సార్, మాది క్యాంపస్ నుంచి ప్లేస్మెంట్. ఇప్పుడు క్యాంపస్ నుంచి మేము ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు క్యాండిడేట్కి ఏదన్నా మేజర్ ఇష్యూ అయినప్పుడు మేము మాత్రమే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే క్యాంపస్ నుంచి ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు క్యాండిడేట్ వెళ్ళేదాకా సేఫ్టీ పరంగా మా రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్కి అకామిడేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, సమ్ ఫుడ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంది, వర్కింగ్ అవర్స్ ఏదైనా ఫెసిలిటీస్ ఉండొచ్చు, అది ఏది ఉన్నా కానీ మేమే రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నుంచి మెయిల్ పంపిస్తాము, దాని నుంచి హెచ్ఆర్తో కమ్యూనికేషన్ చేసి ప్రాపర్గా హ్యాండిల్ చేస్తాం. అలా కాకుండా క్యాండిడేట్ కనుక ఏదైనా మిస్కమ్యూనికేషన్ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అకామిడేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కనుక, డ్రగ్స్, సంథింగ్ ఏదన్నా వాళ్ళ బిహేవియర్ కనుక ఏదన్నా డిఫరెంట్ ఉండి అక్కడ కనుక టర్మినేట్ చేస్తే కాలేజ్ అనేది ఏం చేయలేదు. ఓకే, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అది మేము సాల్వ్ చేస్తాం. క్యాండిడేట్ ఏదన్నా ప్రాబ్లం కావాలని ఏదన్నా క్రియేట్ చేసినప్పుడు కాలేజ్ అనేది రెస్పాన్సిబిలిటీ. టర్మినేట్ చేసినప్పుడు కాలేజ్ అనేది రెస్పాన్సిబిలిటీ కాదు. 100% ప్లేస్మెంట్ ఇవ్వడం మా బాధ్యత, పంపించడం మా బాధ్యత. సేఫ్టీ పరంగా చూసుకుంటాము, వర్కింగ్ అవర్స్, ఎవ్రీథింగ్ మేము చూసుకుంటాము. కానీ ఇల్లీగల్ ఏమన్నా మిస్బిహేవియర్ ఏదైనా చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ. కమింగ్ టు ద పేరెంట్స్ కన్సర్న్ కూడా అదే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆలోచించే వాళ్ళు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా అదే అనుకుంటుంటారు. అబ్రాడ్కి పంపిస్తాం, ఓకే, పంపించిన తర్వాత పిల్లోడు ఎలా ఉన్నారు, ఎవరు పట్టించుకుంటారు అని. క్యాండిడేట్ వర్ని కాలేజ్ సార్, మొత్తం కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్. క్యాండిడేట్ వెళ్ళిన తర్వాత మొత్తం సేఫ్టీ మొత్తం కూడా కాలేజ్ మాత్రమే రెస్పాన్స్. ఎందుకంటే ఇది క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాబట్టి మేము మాత్రమే రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా మ్యాండేటరీగా క్యాండిడేట్ ఫోన్ కానీ మెయిల్ కాల్ చేస్తూనే ఉంటారు. మోస్ట్లీ ఫోన్ కాల్తో మేము హ్యాండిల్ చేస్తాం. అంటే రెగ్యులర్గా టచ్లో అయితే ఉంటారు. దానికంటూ ఒక టీం ఉంటుంది సార్, వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. ఓకే, కమింగ్ టు ద ఫ్యాకల్టీస్ ఏంటంటే ఫ్యాకల్టీస్ కూడా ఎలాంటి వాళ్ళు మెయిన్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఏంటి? యాక్చువల్లీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉంటారు సార్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైతే మేనేజర్స్ ఉంటారో ఆ మేనేజర్గా ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ మా దగ్గర ట్రైన్ చేస్తుంటారు. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వాలంటే హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళే కావాలి. అదర్ ఫీల్డ్లో దీనికి వచ్చేసి ట్రైనింగ్ చేయడం అది ఇంపాసిబుల్. క్యాండిడేట్కి ఏంటంటే బేసిక్ కాంచి మనకి ఏంటంటే అడ్వాన్స్ లెవెల్కి క్యాండిడేట్కి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఏంటంటే ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఎవరైతే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 8 to 10 years ఆ ఏజ్ ఒక అంత ఏజ్ వాళ్ళని మేము రిక్రూట్మెంట్ చేసుకొని ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం సార్. ఓకే, సో దానికి తగ్గట్టే వాళ్ళకు కూడా స్టడీస్లో కూడా ఉపయోగపడేటట్టు ఉంటుంది. 100% ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తారు. రైట్, నిజం సార్. సార్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటున్నారు, రెసిడెన్షియల్ అంటున్నారు, అది కాకుండా అబ్రాడ్లో జాబ్స్ అని అంటున్నారు. ఇంతకు వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎక్కడుంది, అప్రోచ్ అవ్వాలంటే ఎలా? ఒకటి సార్, వర్ని హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ వచ్చేసి మలక్పేటలో ఉన్నది. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మాకు డిస్ప్లే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. వీలైతే ఒకసారి క్యాంపస్కి రండి. క్యాంపస్కి వచ్చిన తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ అటెండ్ కండి. అటెండ్ అయిన తర్వాత మేము కోర్సు గురించి, కెరీర్ గురించి ప్రాపర్గా ఈ కోర్స్ చేయటం వల్ల కెరీర్ పరంగా ఎలా ఉంటుంది, శాలరీ పరంగా ఎలా ఉంటుంది, ఇన్ కేసు మనం అబ్రాడ్ వెళ్తే అబ్రాడ్లో జాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి. అలా కాకుండా నాట్ ఇంట్రెస్ట్, అబ్రాడ్లో ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇన్ కేసు మనం ఇండియాలో కనుక జాబ్ చేస్తే ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అలా కాకుండా జాబ్ పరంగా, శాలరీ పరంగా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ మేము కౌన్సిలింగ్లో చెప్తాం. ఓకే, మేము కింద డిస్ప్లే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వీలైతే ఒకసారి క్యాంపస్కి రండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటేనే వర్ని కాలేజీలో అడ్మిషన్ తీసుకోండి. ఇట్ వాస్ ఏ నైస్ సార్. ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అండ్ దానిలో ఉన్న ఆపర్చునిటీస్ కానీ, మెయిన్గా వర్ని హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కానీ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది, అంటే వాళ్ళ ఫ్యూచర్కి కూడా ఎంత ఉపయోగపడుతుంది, అది ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా కానీ చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గైస్, ఎవరైతే చూస్తూ ఉన్నారో మరి హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలనుకున్నారో, అది కూడా షార్ట్ టర్మ్ డిప్లొమా కోర్స్ అయినా కానీ, లాంగ్ టర్మ్ అయినా కానీ, అందులో మాస్టర్ డిప్లొమా అయినా కానీ, ఇలాంటి అన్ని డిఫరెంట్ కేటగిరీ మరి కోర్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది ఎవరో కాదు, వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అది కూడా మలక్పేటలో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి ఎవరైనా కానీ వచ్చి ఒకసారి క్యాంపస్ విజిట్ చేసి తర్వాత మీ డిసిషన్ అనేది కూడా తీసుకోవచ్చని మరి సత్యనారాయణ గారు చాలా చక్కగా వివరించారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ చాణక్య.